హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంట్రాడే ట్రేడింగ్ ఎలాగైతే రిస్క్తో కూడుకున్నటువంటిదో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది కూడా సేమ్ ఆ విధంగానే రిస్క్తో కూడుకున్నటువంటిదే. అంటే అఫ్కోర్స్ కొంత కంపేర్ టు ఇంట్రాడే ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చాలా బెస్ట్ చాయిస్, కానీ దాంట్లో రిస్క్ అనేటువంటిది కూడా ఉంటుంది. ఎందుకనంటే మీరు బాగా గమనించండి, ఈ మధ్యకాలంలో రాజేష్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది ఒక కంపెనీ చాలా గత 5 ఇయర్స్ నుంచి ఈ ప్రాఫిట్స్ని లేకపోతే వచ్చినటువంటి ఆదాయాన్ని మ్యానిపులేట్ చేసుకుంటూ వస్తూ ఉంది. మీరు కనుక గమనిస్తే లాస్ట్ 5 ఇయర్స్లో ఈ స్టాక్ అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూపిస్తుంది. చూడండి, దానికి మనం జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని దాదాపుగా 15 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టుగా అక్కడ చూపించారు. అఫ్కోర్స్ ఆదాయం మాత్రం వచ్చింది, దాని నుంచి ట్యాక్సెస్ అన్నీ పోను, లాభాలు ఇవన్నీ వేరుగా ఉంటాయి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఆదాయం బాగానే చూపించారు, కానీ ప్రాఫిట్స్ అనేటువంటివి తక్కువగా చూపిస్తారు. అంటే అక్కడ వాస్తవమైనటువంటి ఆదాయం చూపించినటువంటిది వాస్తవమైనటువంటిది కాదు కాబట్టి ప్రాఫిట్స్ని తక్కువగా చూపిస్తారు. ప్రాఫిట్స్ ఎక్కువ చూపిస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో ఎప్పుడైతే ఆదాయం అనేటువంటిది ఎక్కువ ఉందో అందరూ వెళ్ళేసేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. మరి అంత పెద్ద ఎల్ఐసి కంపెనీనే, మరి దాంట్లో మంచి ఎక్స్పర్ట్స్ ఉంటారు, టెక్నికల్గా బాగా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు 2,000 కోట్ల రూపాయలని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. ఇది రాజేష్ ఎక్స్పోర్ట్స్లో. అది ఫైనల్గా ఏమైంది, 400 అంటే గతంలో 1,200 రూపాయలు 1,400 రూపాయలు ప్రైజ్ ఉన్నటువంటి స్టాక్ ప్రైజ్ ఇప్పుడు 80-90 రూపాయలకు వచ్చేసింది అనమాట. సో ఎంత లాస్ అయిపోయి ఉంటుంది. ఆ విధంగా లాస్ కావడం వల్ల ఎల్ఐసి కూడా లాస్ అవడం అనేటువంటిది జరిగింది. అంటే ఇక్కడ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మన యొక్క పెట్టుబడిని ఒక 5 భాగాలుగానో ఒక 10 భాగాలుగానో చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా 1,00,000 రూపాయలు ఉందనుకోండి, మీ దగ్గర క్యాపిటల్ 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఒకే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేయకుండా దాన్ని ఒక 5 సంభాగాలుగా అంటే 20,000 రూపాయలని చేసుకొని ఒక్కో స్టాక్స్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కేటగిరీకి సంబంధించినటువంటిది, అంటే ఫైనాన్సింగా లేకపోతే ఐటీనా లేకపోతే మరొకట, అట్లా డివైడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇక్కడ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ప్రమోటర్స్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు మారిపోయి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించడం అనేటువంటి జరుగుతుంది. దీనివలన చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. ఓసారి ఒక కాంప్లికేటెడ్ ఇష్యూస్ వల్ల ఇక్కడ కనుక ప్రైస్ అనేటువంటిది, అంటే ఒక షేర్ ప్రైస్ అనేటువంటిది విపరీతంగా కనుక పడిపోతే ఖచ్చితంగా అది మరలా కోలుకోవడం అనేటువంటిది చాలా కష్టం. మీరు బాగా చూడండి, నిఫ్టీ 50లో ఉన్నటువంటి గతంలో నిఫ్టీ 50లో 4-5 ఇయర్స్ బ్యాక్ నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది ఉన్నది. చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేస్తూ మంచి ఆదాయం అనేటువంటిది చూపించింది. దాన్ని బాగా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పబ్లిక్ చేశారు. కానీ ఫైనల్గా ఏమైంది, దాంట్లో బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ప్రమోటర్స్ కొంత మిస్లీడ్ చేయడం వలన, అంటే వాళ్ళకు వచ్చినటువంటి పెట్టుబడులను తప్పుదోవ పట్టించడం వలన ఆల్మోస్ట్ ఆల్గా ఆ కంపెనీ పడిపోయింది. ఎక్కడో 1,000 రూపాయలు 900 రూపాయలు ప్రైస్ ఉన్నటువంటి ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అనేటువంటి కంపెనీ ఈ రోజున 10 రూపాయలకు వచ్చేసింది. అంటే ఒక్కసారి అది కనుక డౌన్ఫాల్ స్టార్ట్ అయితే అది మళ్ళీ కోలుకోవడం కష్టం. తర్వాత ఎస్ బ్యాంక్ ఉన్నది. ఎస్ బ్యాంక్ 370-400 రూపాయల దాకా కూడా వెళ్ళినటువంటిది ఇప్పుడు 19 రూపాయలు 18 రూపాయలు 20 రూపాయలు అరౌండ్ 20 రూపాయల చుట్టూనే 4-5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ అసలు బ్యాంక్ క్రప్ట్ అయిపోయిద్ది అని అనుకున్నారు, కానీ 5 రూపాయలకి వెళ్ళి మరలా ఒక 20 రూపాయల దగ్గర అట్లా ఉంది. ఈ మరలా 400 ప్రైస్కి వెళ్ళాలంటే హైలీ ఇంపాసిబుల్. మరి ఎస్ బ్యాంక్ అనేటువంటిది కార్యకలాపాలు బ్రహ్మాండంగా సాగిస్తుంది, అన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది, కానీ దాని షేర్ ప్రైస్ అనేటువంటిది మూవ్ అనేటువంటిది కావట్ల. అలాగే పీసీ జ్యువెలరీ చూడండి, అసలు టైటాన్కి పోటీ ఇచ్చినటువంటిది పీసీ జ్యువెలరీ. మరి అది కూడా చామ్స్కీనా అతని వల్లనే కదా దాదాపుగా ఆ యొక్క కంపెనీ చాలా దివాలా తీసింది. తర్వాత కొంచెం కోలుకుంది, కొన్ని
అంటే గవర్నమెంటు సెబీ వాళ్ళు కొద్దిగా సపోర్టింగ్ ఇది చేయడం వలన అది కొంచెం కోలుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే కోలుకున్నా కూడా అంతకుముందంత ప్రైస్ 300-400కి వెళ్ళిందా? లేదు. ఇప్పుడు అంటే రూ. 100 దాకా వెళ్ళింది. దాన్ని స్ప్లిట్ చేశారు. మరలా ఇప్పుడు ఒక్కోటి 10 షేర్స్‌గా స్ప్లిట్ చేస్తే ఇప్పుడు దాని ప్రైస్ రూ. 9, రూ. 8.5 అట్లా ఉంటుందన్నమాట. కాబట్టి స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసినప్పుడు ఇటువంటి ఉపద్రవాలు వచ్చినటువంటి కంపెనీస్ కనుకుంటే అవి ఆల్మోస్ట్ ఆల్‌గా వాటి జీవితకాలంలో మరలా కోలుకునేటువంటి అవకాశం చాలా అంటే చాలా రేర్‌గా ఉంటుంది. కాబట్టే మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేటువంటివి చేసేటప్పుడు ఆచితూచి ఆలోచించి 10 సార్లు పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ చెప్పినప్పటికి కూడా జరుగుతూనే ఉంటది. మరి పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ లేక ఎల్ఐసి అనేది రూ. 1,600 కోట్ల రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారా నష్టపోయింది. అలాగే ఇండియా బుల్స్ ఎంతోమంది చెప్పారు ఆ టైంలో 4 ఇయర్స్ బ్యాక్. యెస్ బ్యాంక్‌లో నంబర్ ఆఫ్ పీపుల్ చెప్పారు ఇది రూ. 1000 దాకా వెళ్తది. హెచ్‌డిఎఫ్‌సి షేర్‌కి ఈక్వలెంట్‌గా వెళ్తది అన్నట్టుగా. కానీ ఏది ఎక్స్‌పర్ట్స్ చెప్పినవే కదా! కానీ ఎక్స్‌పర్ట్స్ చెప్పినంత మాత్రాన అద్భుతమైన విజయాలు వస్తాయని కాదు. మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేది ఒకే దాంట్లో కాకుండా డిఫరెంట్ సెక్టార్స్‌లో, డిఫరెంట్ షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం ద్వారానే మనం సక్సెస్ అనేటువంటిది పొందగలుగుతాం. ఒకవేళ ఏదన్నా ఒక దెబ్బ తగిలినా కూడా మనం తట్టుకోగలుగుతాం. మిగతా 4 మన సేఫ్ జోన్‌లో ఉంటాయి కాబట్టి. సో, డిఫరెంట్ షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడమే ఉత్తమమైనది అనేది నా ఆలోచన. నేను చెప్పినట్టుగా ఫాలో అవ్వమని కాదు. జస్ట్ ఇక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటిని బేస్ చేసుకొని నా అభిప్రాయాన్ని మాత్రమే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.